ఆహ్, నిదానంగా బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేస్తారేమో. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతం అంటే ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని దారుణంగా వేధించింది, అవమానించింది, హింసించింది. అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ కొన్ని ముస్లిం తెగలంటే నచ్చకపోవడం. అది షియాలు కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలు కావచ్చు. దానివల్ల సంక్లిష్ట పరిస్థితులు ఎదురైతే దాన్ని సెటరేట్ చేస్తూ వాళ్ళందరూ భయంతో పారిపోతూ అత్యాచారాలు, హత్యల వేళ భారతదేశానికి వచ్చేస్తుంటే వాళ్ళందరికీ ఒక దేశాన్ని తయారు చేసి ఇచ్చింది బంగ్లాదేశ్ అనేటటువంటిది. అప్పుడు ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి మద్దతు ఇచ్చింది ఇందిరాగాంధీ. తద్వారా వచ్చిందే బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్‌ని తీసుకెళ్ళి కలుపుకోవడానికి యూనస్ అనేవాడిని అమెరికా వాడిన అస్త్రం ఇప్పుడు పాకిస్తాన్‌కి బాగా పనిచేస్తోంది. వాళ్ళకి వీళ్ళకి మధ్యన రక్షణ సంబంధాలు, వాళ్ళకి వీళ్ళకి మధ్యన దౌత్య సంబంధాలు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్లను పెట్టుకుంటామని పాకిస్తాన్ లెటర్ రాస్తే అనుమతించింది. అంటే ఒక దేశపు గూఢచార వ్యవస్థను ఇంకొక దేశంలోకి అనుమతించినటువంటి అధికారికంగా అనుమతించిన తొలి సంఘటన. ఇది సంచలనం సృష్టిస్తోంది.